చెప్పాలా? నాకు అట్లా ఇష్టం ఉండదు, పేర్లు చెప్పకూడదు. ఒక నేత పేపర్లో కూడా వచ్చింది. అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా, గత 5 సంవత్సరాలు ఇదే రకంగా దుర్మార్గంగా చాలామంది పేకాటాడారు, చాలామంది దాని మీద ఇచ్చేసుకున్నారు. కానీ ఒక్క కేసు నమోదు లేదు, ఎక్కడ ఎవరిని పట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, కానీ ఇప్పుడు కుమార్ రాజా ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డ్రోన్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరైనా పేకాటకి అలా పేక అంటేనే భయపడే పరిస్థితులు వచ్చేసాయి ఈ రోజున. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నాం, డ్రోన్ ద్వారా పట్టుకొని పాత వీడియోలు కూడా తీసి కూడా బైండ్ ఓవర్లు కడుతున్నాం. దాంట్లో ఏ పార్టీ అని మేము చూడట్లా, చిత్తశుద్ధితో కమిటెడ్గా పనిచేస్తున్నాం. పీడిఎస్ రైస్కి వస్తావా? అరే పేరుని నాని పక్కన పెట్టుకొని నువ్వు పీడిఎస్ రైస్ మాట్లాడితే ఇంకా దానికి అర్థం ఉందా? పీడిఎస్ పందికొక్కే పేరు నాని కదా, సాక్షాత్తు ఆ గృహిణి పేరు నాని మిస్సెస్ ఆడాము ఎందుకు అని చెప్పి దాని నుంచి కుటుంబంలో మనం మహిళ జోలికి వెళ్ళకూడదు, రాజకీయం ఒక స్థాయి వరకే చేద్దాం కానీ దాన్ని పరిధి దాటొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి ఆ రోజు పేరు నాని గోడెంలో దొరికిన బియ్యానికి అంతా వాళ్ళు డబ్బులు కట్టుకుంటే ఆ కేసును కూడా మాఫీ చేసేస్తాయి. కానీ ఈ రోజున మీరు చూడండి, ఎక్కడికక్కడ పీడిఎస్ ఎవరు చేసినా పట్టించేసాం, పట్టుకున్నారు అధికారులు. అదేవిధంగా 90% కంట్రోల్లోకి వచ్చేసింది. గతంలో కాకినాడగా తోలుకున్నారు, ఇంకేటో తోలుకున్నారు. ద్వారంపూడి ద్వారాలు తెరిశాడు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయింది పీడిఎస్. ఇది ఎవరికి తెలియదు? ఈ రోజున అన్నీ కూడా పూర్తిగా అధికారం వచ్చిన సంవత్సరంలో కట్టడి చేశాం. నో మోర్ పీడిఎస్ అంటున్నాం. ఎక్కడ పీడిఎస్ ఏది ఉన్నా యాక్ట్ కడుతున్నాం. దీంట్లో ఒకళ్ళిద్దరు ఆ పార్టీ ఈ పార్టీలో ఉండొచ్చు, తప్పే ఉంది. మొన్న మవ్వలో ఒక రేషన్ షాప్ అతను పట్టుకుంటే తీరా చూస్తే మొత్తం గోడౌన్ స్టాకే పెట్టేశాడు. తీరా చూస్తే వైసీపీ పెద్ద లీడర్ అంట. దీంట్లో ఏముంది? చర్యలు తీసుకుంటున్నాం, పట్టుకుంటున్నాం. కానీ అన్నీ నాకు అంటగట్టం, అన్నీ నాకు చుట్టి విషం బిమ్మే రాజకీయం చేయటం కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుంది. ఆలోచన చేయి. నువ్వు అలాగే మాట్లాడతావా? నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు అన్నావు మొన్న మీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి పేకాట రాజా, రేషన్ బియ్యం రాజా అన్నావు. నేను మొదలుపెట్టినా, ఆటి అనిల్ కలవరి కైలే నేను కూడా మొదలుపెట్టినా. అలా అంటాం నాకు ఇష్టం లేదు. మంట మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. టైం వస్తుంది, రాజకీయ టైం వస్తుంది. ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, పామర్ సెంటర్ ఏ రకంగా సుందరీకరణ అవుతుంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? ఈరోజు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మేము తీసుకొచ్చాం. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పెడుతుంటే దానిలో కూడా సున్నం వేసే ప్రయత్నం చేస్తున్నావే. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసుకొస్తే ఆ అన్నంలో కూడా సున్నం వేస్తున్నావే. నిన్ను ఎవరు క్షమిస్తారు? భగవంతుడు క్షమిస్తాడా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అరే చాట్లానపురంలో 3 కోట్లు పెట్టి దళితుల కోసం, మన దళిత బాలికల కోసం హాస్టల్ కడుతున్నాం, మొవలో హాస్టల్ కడుతున్నాం. వీరందరూ కాకుండా 42 హెల్త్ క్లినిక్లు కట్టాం. ఏ రకంగా ఈ అన్నీ మాట్లాడకుండా, వీటి ఏది గురించి మాట్లాడకుండా అంతెందుకు? ఉండ్రపూడి గుడి పక్కన కొన్ని దశాబ్దాలుగా సంవత్సరాలుగా రోడ్డు ఎవరు వేయాల? ఒకసారి వచ్చి చూడు. గుళ్ళో స్వామిని మొక్కుకో, మంచి బుద్ధి రావాలని కోరుకో అనిల్ కుమార్. ఆ రోడ్డు ఒకసారి వెళ్ళి చూసిరా. అంతేవిధంగా కూచిపూడి బార్లపూడి చూడు. అసలు ప్రజలను అడుగు. ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు. ఎంతసేపు 4 లోగోలు పిలుచుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదున్నా ఫేస్ టు ఫేస్ మన ఇద్దరం చూసుకుందాం. నాయకుల్ని, చిన్న నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళ జోలికి, లేకపోతే రాజకీయంగా అలజడి సృష్టించే వాతావరణం, రాజకీయంగా వేడెక్కిచ్చేయాలని ప్రయత్నం చేయటం తప్పు అనుకుంటున్నాను. మరి లేదు నువ్వు అలాగే కోరుకున్నావా, రైట్, నీ స్కూల్లోకే నేను కూడా వస్తా. నిన్ను ముళ్ళుతోనే తీయాలంటారు కదా, రాయికి రాయి దెబ్బే అంటారు కదా, మరి ఆ రకంగా నేను కూడా ముందు అడిగేస్తా. ఇప్పటికీ నేనేం మొదలు పెట్టలా, ఇంకో ఎపిసోడ్ 2 స్టార్ట్ చేయాల. ఎపిసోడ్ 2 స్టార్ట్ చేయమంటే చేస్తా. మరి ముందుకురా, మాట్లాడదాం. అంతే తప్ప ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతూ కుట్లత్వం విషం జిమ్మే రాజకీయాలు చేయొద్దని నీకు మరొకసారి హితోబోధ చేస్తున్నా. మారాలని కోరుకుంటున్నా. నీ ఇంటి ముందుకు వచ్చా, నీ ఇంటి ముందు మీద నుంచి వెళ్తూ ఇంట్లో ఎవరు లేరా అన్న, అంతేగా నేను అంది. ఈ ఇంట్లో ఎవరు లేరా అంటే పక్కనున్న అధికారి పాపం ఏం తెలియక ఖాళీ చేసినట్టున్నారు సార్ అన్నాడు నా చూరు. అయ్యో ఖాళీ చేసేసారా? ఓహో ఇక్కడ ఉండట్లేదు అంటే మీకు విజయవాడలో ఒక ఇల్లు కదా, హైదరాబాద్లో ఒక ఇల్లు కదా, మరి బాపులపాడులో ఒక ఇల్లు కదా, ఇంకెక్కడున్న ఇల్లు నాకు తెలియదు కదా. మరి ఆ రకంగా వేరే చోట ఉంటున్నామే అనుకుని ఓహో ఖాళీ చేశారన్న. దీంట్లో తప్పేమైనా ఉందా అండి? ఆ వీడియో పద్దాక అందరికి చూపిస్తూ కుమార్ రాజా కలినెత్తికెక్కిని, కుమార్ రాజా కలజోడు పెట్టేస్తున్నాడు, కుమార్ రాజాకి అహంకారం పెరిగి. ఏవయా, ప్రతిపక్ష నేత ఇంటి ముందుకు వెళ్తూ ఇంట్లో ఉన్నారా అంటాం తప్ప. ఒకవేళ ఉన్నారంటే నమస్కారం బాగున్నారనే కదా నేను అంట. నువ్వు ఇంట్లో ఉన్నావంటే బయటకు వచ్చి నన్ను పలకరిస్తే బాగున్నావా కైలా అనిల్ కుమార్ అంట. నీకు వీధిలోకి రావడానికి గఫార్ సెంటర్ రోడ్డు బాగా వేసానా లేదా, నీకు బాగుందా రోడ్డు అని నిన్నంట. నీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంట. ఇదే కదా నేను అనుకుంది. లేరనేసరికి అయ్యో లేరా,
ఓహో అప్పుడప్పుడే వచ్చిపోతున్నారా, ఓహో నెలలో పూర్తిగా ఎక్కువ రోజులు నేను 28 రోజులు ఉంటాను నెలలో, 30 రోజుల్లో 28, 26 రోజులు ఇక్కడే ఉంటా. ఏదైనా పని ఉంటేనే విజయవాడ వరకు వెళ్తా, రాత్రులు ఇక్కడే ఉంటున్నా. మరి మీరు ఉండట్లేదా అని ప్రశ్న వేశా. దాంట్లో కళ్ళు నెత్తికెక్కినట్ట, అది అహంభావమా? నిజమైన కళ్ళు నెత్తకెక్కడం అంటే ఏంటో చెప్పనా? నిజమైన అహంభావం అంటే ఏంటో చెప్పనా? ఎన్నికల సమయంలో మా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే మీ కుర్రవాళ్ళు సైలెన్సర్ పీకేసి బళ్ళు వేసుకొని డీజేలు తెచ్చి ఎవరు లేని టైంలో రంగు పేపర్లు మా ఇంట్లో వేసి, అదేవిధంగా సైలెన్సర్తో గట్టిగా గోల సౌండ్లు గట్టిగా చేసి అరగంట పాప అలజడ చేస్తే, అప్పుడున్న పోలీసు వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళమన్నా వెళ్ళకుండా గేట్ల మీదకి వచ్చి నానా యాగి చేస్తే మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు భయపడిపోయారు చూసావా? అది నీకు కలినెత్తుకుంటే అది నిజమైన తప్పు చేయటం. కైలా అనిల్ కుమార్ గారు ఉన్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా లేరా అనేది కాదు, అది కలినెత్తికెక్కడం కాదు. నువ్వు చేసావు చూడు. మా మిస్సెస్ కొన్ని సందర్భాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోయి కొంతమంది మీ కార్యకర్తలు కావాలని బైక్ అడ్డు పెట్టడం, కావాలని సైలెన్సర్ రేజ్ చేయటం, మా మిస్సెస్కి మా భార్యకి వినపడే విధంగా బండ బూతులు చెప్పుకోలేని బూతులు నన్ను దూషించటం, ఇది కలినెత్తి పెట్టడం. అందుకనే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, అందుకనే నీ స్థానం ఏంటో చూపించారు. మొన్న ఏదో మాటల్లో వింటున్నా, నాకు 32,000 ఓట్లు మెజారిటీ వచ్చినాయని చెప్పుకుంటున్నావు. 32,000 అయితే ఏంది, 50,000 అయితే ఏంది? ఓట్లు మెజారిటీ గొప్ప చెప్పుకోకూడదు, అది జస్ట్ ఏ మ్యాండేట్ గెలవటానికి, ఒక ఓటు చాలు గెలవటానికి. మరి 32,000 ఓట్లే అనుకుందాం నీలాగే, అంత మెజారిటీ వచ్చిన నిన్ను మళ్ళీ 30,000కి ఎందుకు జనం ఓడగొట్టారు? ఇప్పుడు నేనున్నాను, నాకు దాదాపు 30,000 మెజారిటీ ఇచ్చారు. నా ఆలోచన, నా ఆకాంక్ష ఏంటంటే దానికంటే ఒక కోటి ఎక్కువ రావాలని. మళ్ళీ